హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు జొన్న సంగటి ప్రిపేర్ చేసేస్తున్నానండి. మీలో ఎంతమందికి జొన్న సంగటి అంటే ఇష్టమో? జొన్నలు అయితే మనం ఇంక నానబెట్టేసేసుకొని వాటిని బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఒక 1 డే ముందే నానబెట్టేసేసుకోవాలన్నమాట. ఇంక నానబెట్టేసేసుకొని వాటిలో ఏదైనా రాళ్ళు ఇంకా డస్ట్ ఇలాంటివి వస్తాయి కదండి, అవన్నీ గాలించేసేసుకొని పెట్టేసేసుకొని ఇంక ఇలా స్ట్రైనర్లు అయితే వడగట్టుకోవాలండి. మా చిల్లుల గిన్నె ఉందండి. చిల్లుల గిన్నె ఎక్కడ మిస్ అయిందో కనిపించలేదు. మీ ఇంటికి ఏమన్నా వచ్చిందో, ఎవరన్నా వస్తే మాకు వచ్చి పంపించండి అబ్బా. కనిపించక ఇంక స్ట్రైనర్లో అయితే పడేసేసాను. ఏమైందో నేను ఎంత వెతికినా కనిపించలేదు. అదేంటి నాకు అర్థం కాలేదనమాట. ఇంకా చూసారా, ఇవ్వండి అక్కడక్కడ ఇంకెంత గాలిచ్చినా కూడా రాళ్ళు అనేది మళ్ళీ 1-2 మిగిలిపోతాయి. చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే ఇంక ఇలా వడగట్టుకోండి. ఇంకా ఎందుకంటే మనం ఎంత చూసినా అంతేనండి, అవి ఏంటో దాక్కుంటాయో ఏంటో నాకైతే అర్థం కాదు, కానీ అక్కడక్కడ ఒకటి మిగిలిపోతూనే ఉంటాయి. ఇంకా వీటి ఫైనల్లీ అయితే మనం ఇలా వడగట్టేసేసి కొంచెంసేపు ఇలా గిన్నెలో ఇలా పెట్టేసేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. అప్పుడు అవి పొడిగా అయిపోతాయి కదా. ఇంకా అలా అయిపోయాక వీటిని అయితే మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదు. ఇంకా మనం రోట్లో ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలా మిక్సీలో ఒకసారి అలా మిక్సీ పట్టేసేస్తే జస్ట్ అలా పౌడర్ లాగా అయింది. మరి అదే కొంచెం పౌడర్ లాగా, మరీ మెత్తట్లాగా అట్లా ఏం అవసరం, ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన దానికి ఇంక మనం ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని నేనైతే ఒక గ్లాస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఇవి జొన్నలు వచ్చేసరికి ఇంకా వాటర్ వచ్చేసరికి ఒక గ్లాస్కి ఒక 4 గ్లాసులు 3 గ్లాసులు పైనే పోసేసుకోండి. వాటర్ వచ్చేసరికి ఎక్కువ వాటరే పడతాయండి. ఇంకా ఇదేంటి ఇలా చేసేస్తున్నారు మీరు? వాటర్ పెట్టేసి ఎసురుగాగాక పెట్టుకోవాలి కదా, జొన్న పిండి ఇదంతా పోసుకోవాలి కదా అనుకుంటున్నారా? అలా అయితే మనకు ఉండలు కడతాయండి. ఇంక ఇలా మనం కలిపేసేసి కొంచెం ఉప్పు, మనకు మరి తగినంత ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు అది వేసేసుకొని ఇంక పొయ్యి మీద పెట్టేసేసాం అనుకోండి. ఇంకా అది ఉడుకుతున్నంతసేపు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇదే మనకు మెయిన్ అనమాట. ఇక్కడ పొయ్యి దగ్గరే ఉండాలి, ఇంకా తప్పదనమాట. ఎందుకంటే గడ్డలు కడతాయేమో అని ఇది ఒక టెన్షను. ఎసురుగాగాక పోసేస్తారని కొంతమంది వచ్చేసరికి, కొంతమంది ఇలా మిక్స్ చేసేస్తారు. ఇంక ఎసురుగాగాక పోసేసేటప్పుడు అది ఇంకా గడ్డలు కడుతున్నాయని నేను ఇంక ఇలా ఈ మధ్య ఇలానే ట్రై చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి జొన్న సంగటి వచ్చేసరికి. ఇంకా అసలు మనం ఒకసారి తింటే జొన్న సంగటిని డే మొత్తం ఇంకా ఆకలి కూడా అనిపించేస్తుంది అనమాట. డే మొత్తం ఆకలి కూడా అసలు అనిపించదు. ఇదిగోండి మనం ఇంక ఇలా ఎంతసేపటికి ఇది కంప్లీట్ అయ్యేదాకా మనకి సంగటి ఈ కలబెడుతూనే ఉండాలండి. ఇంతకుముందు అయితే ఇంకా ఈ వాటర్ని కాగాక వేసేవాళ్ళు. ఇప్పుడు ఇదో కొత్త ప్రాసెస్ లాగా అన్నట్టు ఇది ఈజీ ప్రాసెస్ అను, మనకి గడ్డ కూడా కట్టదండి. ఇంకా గడ్డలు అలా కట్టినాయి అనుకో బాగోదండి. అందుకోసమని ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేసేస్తాను జొన్న సంగటి. చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు. మీరు ఒకసారి ట్రై చేయండి. అయితే 1 డే ముందు అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలండి జొన్నల మటుకి. ఇప్పుడు జొన్న రవ్వ, జొన్న పౌడర్లు కూడా వస్తున్నాయి. ఏదైనా మనం జొన్నలతో వేసేదానికి అలా పౌడర్లు రవ్వలతోటి వచ్చేసేదానికి చాలా అయితే తేడా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనం జొన్నలతో చేస్తే డైరెక్ట్గా ఇలా నానబెట్టేసుకొని జిగట వస్తుందండి, బాగుంటుంది. అవి అయితే వచ్చేసరికి ఇంత జిగట అయితే రాదనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. అబ్బో ఇవన్నీ మనకెక్కడ వస్తాయి అంటారా? ఇది ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కదండి. చూడండి ఇంక ఇలా కళ్ళ పెట్టుకుంటూనే ఉండాలన్నమాట, మనకి ఉడికిందని అర్థమయ్యేదాకా. అసలు ఇంక ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పొయ్యి దగ్గరే కొంచెం టైం పట్టిద్ది. అంత కష్టపడ్డందుకు మరి చాలా టేస్టీగా ఉంటుంది కదా. చూసారా, ఇందాక మనం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఎంత తగ్గిందో క్వాంటిటీ కూడా. ఇలా కలబెడుతూనే ఉండాలన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి మనం ఏమైనా పులుసు కూరలు కానీ ఇంకా చింతకాయ పచ్చడి, నెయ్యి ఇలాంటివి వేసుకొని ఉన్నా, పెరుగు వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి జొన్న సంగటికి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే నానమ్మ దగ్గర నుంచి అలవాటు అయిపోయింది బాగా ఎక్కువ. ఇంకా అమ్మ కూడా బాగా ప్రిపేర్ చేసేసిద్ది. పిల్లలు కూడా బాగా తింటారండి. మా పిల్లలు కూడా అసలు సంగటి ఇలాంటివి అంటే ఇలా కాకపోతే ఎక్కువ టైం అండి మనం పొయ్యి దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇది పెట్టేసి పక్కన వెళ్ళిపోవడం అనే పని అయితే అసలు చేయకూడదు అనమాట. ఇంక ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఫైనల్లీ చూడండి ఇదిగో అయిపోయిందనమాట. ఇంకైతే పిల్లలు వెయిటింగ్ అనమాట, ఆకలి వేసేస్తుందని. ఇంకా నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నా చూడండి. ఇంకా చింతకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసా కదా ఈరోజు. ఇంకా చింతకాయ పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా మీకు చెబుతుంటేనే నోరు ఊరిపోతుందండి. మీరేందండి నోరు ఊరిచ్చేస్తున్నారు అంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి తినేద్దాం మనం కూడా. అబ్బబ్బా ఊరికే పెట్టేస్తారా ఏంటి మీరు? మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అప్పుడు పెట్టేసేస్తా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ మర్చిపో.